అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ కూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం. లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి కమలాకర్ హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్ చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్ళి పడిపోవడం. ఎన్‌డి తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు కదా! ఎప్పటి వరకి ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. హ్మ్. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 11 ఉన్నాయి. అంటే ఖర్చు బాగా పెడతారు. రాజపూజ్యం 3, అవమానం 3 ఉన్నాయి. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. కన్యా రాశి వాళ్ళకి అందరికీ కూడా అన్నీ ఉన్నాయి. ఒకటే లేదు. ఏమిటంటే సఖ్యత. వాళ్ళ ఎవరితో సఖ్యత? భర్తతో సఖ్యత. ఎందుకు? పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడితః. పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల మనకి రోగాలొస్తాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని స్వతాలయం. రుణం ఉండిపోయింది. మనం ఈ కన్యా రాశి వాళ్ళంతా పూర్వజన్మలో అప్పులు ఎగ్గొట్టేశారు. హ్మ్. వాళ్ళకి పెళ్ళాల కింద వాళ్ళ భార్యలొచ్చేశారు. అప్పులోళ్ళే వాళ్ళ భార్యల కింద, భర్తల కింద వచ్చేశారు. అప్పులోళ్ళకి ఇంకా వసూలు చేయడానికి వచ్చినోళ్ళకి ప్రేమ పుట్టట్లేదు. కొంతమందికి అమ్మో! మళ్ళీ కన్యా రాశి మొత్తం అందరూ అనుకుంటారు. అటువంటి వాళ్ళకి వీళ్ళకెలా ఉంటుంది? సఖ్యత అనేది ఆటోమేటిక్‌గా ఉండదు గదా! హ్మ్. వీడు ఏదో టైప్ ఆఫ్ ఎవర్షన్ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళందరూ గూడా చాలామంది కన్యా రాశి వాళ్ళంతా గూడా కోర్టులకెళ్ళిపోయారు. భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరిగిపోతున్నాయి. కోల్డ్ వార్‌లు. భార్యల జీపీఏ రాస్తే తీసుకెళ్ళి భర్తలు అమ్మి పడేసి, ఒక రూ. 3,00,00,000 వచ్చేస్తే, ఒక రూ. 1,00,00,000 వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేసి,
మిగతాది భార్య, అత్తగారు ప్రెషర్ పెడితే అప్పుడు పట్టుకొచ్చి ఇచ్చి ఈ టైప్‌లో ఉన్నాయి రిలేషన్స్. భర్త ఒక దేశము, భార్య ఇంకొక దేశము. ఒకే దేశంలో ఉంటే భర్త ఒక రాష్ట్రము, భార్య ఒక రాష్ట్రము. ఒకే ఊర్లో ఉంటే భర్త ఇద్దరు వేరే వేరే ఇళ్లల్లో ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటే భర్త ఒక గది, వేరొక గది. ఇద్దరు వంటలు వేరే వేరే. సో, ఈ విధంగా కన్యా రాశి వారికి జరుగుతుంది. ఇక ఆదాయాలు. ఆదాయాలు, ఖర్చులు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బాగా పెరిగినాయి. నో ప్రాబ్లమ్స్ ఏమి లేవు. కోరి తెచ్చుకున్న సమస్యలు ఇవన్నీ కూడా. హ్మ్. సో, పిల్లల గురించి వచ్చినటువంటి గొడవలు ఇవన్నీ కూడా. సన్యాసం తీసేసుకుంటే బావుండు అనిపించే అంత సమస్యలొస్తాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం నుంచి ఈ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేశ బోర్డర్స్‌లో వీళ్ళని వేయడం, పాపం భార్య పిల్లల్ని చూసుకోవడం చాలా కాలం అవ్వడం. ఇవన్నీ కూడా ఇటువంటి వాళ్ళందరికీ కూడా లీవులు దొరకడం జరుగుతాయి. హ్మ్. ఆ తర్వాత వ్యాపారాలు. బ్రహ్మాండంగా సంపాదిస్తారు వ్యాపారాలు. గోల్డ్ వ్యాపారస్తులైతే మొత్తం బాగా సంపాదిస్తారు. అప్పుడు దిగుతాడు గోల్డ్ మ్యాన్ దిగుతాడు. గోల్డ్ మ్యాన్ తెలుసా? 'గజ దొంగ' సినిమా చూడండి ఎన్టీఆర్ గోల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్ అని వస్తాడు. అందువలన బంగారాలు ఎక్కువ కొనొద్దు. ఎందువలనంటే ఈ సంవత్సరం రాజు గురుడు. బంగారం కొన్నటువంటి వాళ్ళకి మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు. వీళ్ళు కంట్రోల్ చేయలేరు దొంగల్ని. ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. అందువలన ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా మొట్టమొదటిగా కోర్టులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ఆ తర్వాత వక్రించి ఉండడం వల్ల సప్తమ స్థానేషు శని కళత్ర పుత్రత్వ శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అకారణమైనటువంటి కారణాలు తల్లిదండ్రులు కొట్టుకోవడం, భార్యాభర్తలు కొట్టుకోవడం, పిల్లలకి తండ్రి వల్ల ఇదవ్వడం ఇలా జరుగుతాయన్నమాట. సో, ఈ రకంగా కన్యా రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కులతో పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి. ఈ కన్యా రాశి వాళ్ళకి పేషెన్స్ చాలా తక్కువ. ఎప్పుడైనా సరే వెళ్ళగానే అపాయింట్మెంట్ వాడు సీఎం అయినా ఎవడైనా వీళ్ళు వెళ్ళగానే వెంటనే అయిపోవాలంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక టీ రావడానికి 10 నిమిషాలు పడుతుంది. హోటల్లో మనం ఆర్డర్ ఇస్తే పావుగంట పడుతుంది. ఈ సహనం అనేది కన్యా రాశి వాళ్ళు నేర్చుకోవాలి. బట్టల వ్యాపారాలు. ఇంకేముంటాయమ్మా వ్యాపారాలు? గోల్డ్ గార్మెంట్స్, ఫ్యాన్సీ షాప్స్, బంగారం షాప్స్, వైన్ షాప్స్. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి మోజులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. అయితే ఒకటి మాత్రం ఆపలేం, చెడ్డాళ్ళతో స్నేహం. ఏమిటిది? బుద్ధి బలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అన్నారు ఈ కన్యా రాశిలో. ఈ కన్యా రాశిలోనే మేధావులు కూడా పుడతారు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెడ్డవాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ ఆపలేరు ఈ సంవత్సరం. అన్నెసరీ మ్యాటర్స్లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేస్తారు. దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టేస్తారు. ఈ రకంగా మొత్తం నాస్తికులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి స్నేహం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలు ఎగ్జామినేషన్స్లో వీళ్ళు కాపీలు కొట్టేయడానికి ట్రై చేస్తారు. ఇదంతా కూడా శని యొక్క ప్రభావం. రాహు వల్ల శత్రువుల బాధల నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళగలుగుతారు. బాగున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క శత్రు పీడ అనేటటువంటిది వీళ్ళకి పోతుంది. ఇన్నోవేటివ్ ఐడియాస్ వీళ్ళకి వస్తాయి. వీళ్ళని వీళ్ళే నమ్ముకోరు. అందువలన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని నమ్ముతారు వీళ్ళకి. అంటే అంత అనుమానం. బస్ కండక్టర్ చూడు, ఎవరిని అడగాల పాస్ ఉందా లేదా అని చిన్నపిల్లల్ని అడగాల. పెద్దవాళ్ళని కూడా బస్ పాస్ ఉందా చూపించు, ఐడి కార్డు చూపించు అంటారు.
అంటే అంత అనుమానం అనమాట. వాళ్ళ డ్యూటీ అలాంటిది. పోలీసు వాళ్ళు కూడా అంతే చూడు నువ్వు. ఎవరొచ్చినా వీడు కిలాడీనేమో, దొంగేమో అని చూస్తారు వాళ్ళు. మంచోడిని కూడా. అంటే వాళ్ళ మైండ్ సెట్ అలాగైపోద్ది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా అంతే. ఒక ప్రాబ్లమ్ వస్తే దానికి సొల్యూషన్ కట్టాలి కాబట్టి ప్రతిదాన్ని కూడా రాంగ్ వేలో ఆలోచిస్తారు వీళ్ళు. సో, ఈ రకంగా వీ ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ మైండ్ సెట్ తయారైపోతుంది. అండ్ ఈ అనుమానాస్పద సందేహాత్మ వినశ్యతి ఎక్కువ సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు నాశనం అయిపోతారు. అంటే వృత్తి ధర్మంగా వాళ్ళు చేసుకోవడం వేరు. అసలు ఆ తర్వాత పోలీసు వాళ్ళు చూడు చక్కగా అక్కడ కేసులు చూస్తారు. వాళ్ళ ఇంటికెళ్ళే పోలీస్ స్టేషన్‌లో బయటకి రాగానే మర్చిపోతారు వాళ్ళు. ఆ విధమైనటువంటి ట్రైనింగ్ వాళ్ళకుంటుందనమాట. లేతే అందరి సమస్యలు మైండ్‌లో పెట్టుకొని పిచ్చెక్కిపోవాలి వాళ్ళు. కన్యా రాశి వాళ్ళు మాత్రం అందరి సమస్యల్ని మైండ్‌లోనే పెట్టుకుంటారు. ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళని, పక్క వాళ్ళని అందరిని చూడు చాలామంది పరిచయం అయ్యి ఒక 5 నిమిషాలు కూడా అవ్వదు, 2 నిమిషాలు కూడా అవ్వదు. పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు చాలామంది. హుహుహు. అట్లా అన్నెసెసరీ డీటెయిల్స్ వాళ్ళకి ఉపయోగం ఉండదు, వీళ్ళకి ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కళ్ళని అనుమానిస్తా ఉంటారు. ఆ టైప్‌లో ఈ కన్యా రాశి వాళ్ళంతా పరాభవ సంవత్సరంలో అయిపోతారమ్మా. ఇక ఫ్యాక్టరీలు కొంటామా, బిల్డింగ్‌లు కొంటామా, హెలిప్యాడ్స్ కొంటామా, హెలికాప్టర్స్ కొంటామా, ఇప్పుడు చాలా వాహనాలంటే నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? ఎ ఎ ఓహ్! కార్లు అనుకుంటున్నావా? అది మారిపోయింది ఇప్పుడు. అంబానీకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హెలిప్యాడ్ ఉందాళ్ళకి. అప్పుడు కేఆర్ విజయ్ గారికి మాత్రమే ప్లేన్ ఉండేది అనేవారు. ఇప్పుడు చాలా మందికున్నాయి. ఆ విధంగా మామూలు మనుషులు కూడా కన్యా రాశి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హెలికాప్టర్ కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ మందికున్నాయి. అంటే అలాగే ఇల్లు దాచుకున్న వాళ్ళకి, డబ్బులు లేనోళ్ళకి మనం ఏం చెప్తాం? ఇల్లు కడతావురా భయ్ అని చెప్పామనుకోండి, డబ్బులు దాచుకున్నవాడు మొదటి నుంచి జాగ్రత్తగా ఉన్నవాడు కడతాడు. ఏమండి గురుగారు మీరు చెప్పారు ఇల్లు కడతారని మేము కట్టలేదండి అని చెప్పి కామెంట్ బాక్స్‌లో పెడితే తోలు తీసేస్తాను ఒక్కొక్కడిని. సూట్ కేసులో డబ్బులు పట్టుకొని వచ్చిస్తాయా డబ్బులు? ఆ! ఆళ్ళంతా పంతుల్స్. పంతుల్స్ చెప్తారు. నేను ప్రొఫెసర్‌ని. సో, వర్క్ హార్డ్. డిసిప్లిన్. నీ చదువు, నీ టీచర్లు నేర్పింది, నీ తల్లిదండ్రులు నేర్పిన సిద్ధాంతాలు నేర్చుకుంటే నువ్వు పైకొస్తావు. సో, డిసిప్లిన్ మేక్స్ యూ గ్రేట్. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ ఈ కన్యా రాశి వాళ్ళు సెకండ్ పార్ట్‌లో నేర్చుకుంటారు. హ్మ్. మొదటి పార్ట్ అంతా కూడా నా మొగుడు నాతో మాట్లాడట్లేదండి. ఫోన్ చేయట్లేదండి. ఇద్దరు కలిసి జాయింట్‌గా పుట్టినట్టు. హ్మ్. నువ్వు ఒంటరిగా పుడతావు వితౌట్ డ్రెస్ నేకెడ్‌గా పుడతారు అందరూ. వాడెవడో వీడెవడో 25 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచుతారు. తర్వాత పెళ్లి చేస్తారు. పెంచిన తల్లిదండ్రులు పొయ్యే. అటు ఇటు. పెళ్ళాం, బెల్లం, తల్లి, అల్లం. అలాగే తల్లిదండ్రులని ఈ ఈ ఆడపిల్ల కూడా డాడీ నేను నిన్ను వదిలి ఉండలేను డాడీ వెళ్ళిపోతున్నానని దొంగేడుపులు ఏడుస్తారు పాపం అంతా బాగానే ఉంది మ్యారేజ్ రోజున. ఆ తర్వాత మా అత్త మా మామ ఈమె సంపాదిస్తుంది కదా డబ్బులు, ఆ డబ్బులు తండ్రి పాపం పెన్షన్ వస్తుంటే ఆ డబ్బులు కూడా పట్టుకుపోద్ది అనమాట. సో ఈ పెళ్ళిళ్ళు ఈ గిళ్ళిళ్ళు ఇవన్నీ కూడా బిజినెస్ కట్నం బిజినెస్ ఈ విధమైనటువంటి బిజినెస్ యాటిట్యూడ్ ఈ కన్యా రాశి వారికి వచ్చేస్తుంది. అందువలన ఇలా వెళ్లకుండా వీళ్ళంతా కూడా మంచి ఫ్యామిలీని రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ మంచి వాళ్ళని చేసుకుంటూ కట్నాలకి ఆశపడకుండా పేదవాళ్ళంటే ఇది ఒక చులకన భావం లేకుండా మీరు ముందుకు వెళ్ళాలి. పేదవాళ్ళ డబ్బుతోనే కదా హౌస్ లోన్లు ఎలా వచ్చినాయి వీళ్ళందరికీ వీళ్ళు కట్టేస్తున్నారా 4 కోట్లు 5 కోట్లు ఒకేసారి వస్తున్నాయా? పేదవాళ్ళు దాచిన ప్రతి రూపాయి వల్ల పనికిమాలిన బ్యాంకులని తయారై మేమిస్తాం లోన్లు అంటూ ఇస్తున్నారు. కార్లు ఈ బ్యాంక్ లోన్స్ ఇస్తే ఒక్క ఇన్స్టాల్మెంట్ కడతాడు వీడు. ఎన్నో లక్షల రూపాయలదో కోటి రూపాయలదో కారు కొంటాడు. అదే ఒక పేదవాడు తొడ్డానికి వచ్చాడనుకో కారు దగ్గరికి కొంచెం సాయం చేయని వాచ్మెన్ కానీ లేకపోతే ఎవరైనా అంటే పే పే అంటారు. అటువంటి పేదవాళ్ళ డబ్బుతో వీడి విల్లా వచ్చింది వీడి కారు వచ్చిందని విషయం వీడు తెలుసుకోవాలి. మదం ఎక్కితే తొక్కేస్తాడు శనీశ్వరుడు. అందుకే ఆ శని ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి సప్తమంలో ఉన్నాడు. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేసుకోవాలా? పేదవాళ్ళని పూజించాలి, పేదవాళ్ళకి దానాలు చేయాలి, అనాథలకి దానం చేయాలి, తర్వాత సాధువులకి దానాలు చేయాలి, వికలాంగులకి దానాలు చేయాలి. ఇలా చేయకపోతే వీళ్ళని ఎవరు రక్షించలేరు.
గురుగారు మరి వీళ్ళకి ఎటువంటి పరిహారాలు ఏమైనా చెప్తారా? చెప్పాలి కదా మరి. చెప్పకపోతే పరిహారాలు మనకి ఇండ్యూస్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళొచ్చి వైన్ అలవాటు చేసేసారు. హుహు. సిగరెట్ అలవాటు చేస్తారు. ఆ విధంగా మన పంతుల్స్ వచ్చి కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళొచ్చి ఆ చెట్టు చుట్టూ, ఈ పొట్టు చుట్టూ తిరుగు. యాత్రకెళ్ళిపో, అరుణాచలం ఎళ్ళిపోతే నీకు మోక్షం వచ్చేద్దని పెద్ద పెద్ద ప్రవచనకారులే చెప్తున్నారు. నిజమేనేమో ఇక్కడ ఈ దాన ధర్మాలు చేస్తే మా యాటిట్యూడ్ చేంజ్ అయ్యి బుద్ధి మార్చుకోరా అని చెప్పరు వీళ్ళు. ఎళ్ళిపో అరుణాచలం. వీడు హనీమూన్ టైప్‌లో యాత్రికుడు అవుతాడు. నాట్ ఈవెన్ ఎ పిల్గ్రిమ్ అవ్వడు వీడు. భక్తుడు అవ్వడు వీడు. యాత్రకు వీళ్ళంతా భక్తి క్షేత్రాలు ఎందుకెళ్తున్నారు వీళ్ళు? నీ డబ్బులతో నువ్వే ఎంజాయ్ చేస్తున్నావు ట్రైన్‌లో ఎళ్ళి. దేవుడికి సంబంధం ఏంటి? హ్మ్. దేవుడు మాత్రం వరాలివ్వాలా? నువ్వు ఫ్లైట్‌లో ఎళ్తున్నావు, ఫ్లైట్‌లో వస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, నీ చుట్టాలతో, నీ బంధువులతో వెళ్తున్నావు. అండ్ యూ ఆర్ నాట్ స్పెండింగ్ ఎ సింగిల్ ఎన్‌పీ ఆన్ గాడ్. దేవుడు మాత్రం రూ. 1,00,000 ఇవ్వకపోతే దేవుడిని తిడతారు. ఇవన్నీ పప్పులు ఉడకవు రెమెడీస్. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారిని జపాన్ని చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే సరిపోతుందమ్మా.